శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా 21 ఏప్రిల్ 2024 చైత్ర మాస శుక్లపక్ష త్రయోదశి ఆదివారము నుండి చైత్రమాస కృష్ణపక్ష తృతీయ 27 ఏప్రిల్ 2024 శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి ఇప్పుడు అవలోకనం చేద్దాం. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం. మేషరాశిలో రవి గురుల యొక్క కలయిక, కన్యలో చంద్రకేతువుల యొక్క కలయిక, చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఈ వారం అంతా కూడా సంచారం చేస్తున్నాడు. ఇక కుజశనుల యొక్క కలయిక కుంభంలో, మీనంలో బుధుడు శుక్రుడు రాహువు. ఇక్కడ ప్రధానమైనటువంటి గ్రహములను మనం ఆధారం చేసుకుంటే ఈ వారం మార్పు వచ్చేటువంటి గ్రహములు. ఎందుకంటే కుజుడు 23వ తేదీ రాత్రి సమయాన మీనరాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అంటే త్రిగ్రహ యోగం. అంటే ఇక్కడ మనకు ఏప్రిల్ 24 కుజుడు బుధుడు శుక్రుడు రాహువు చతుర్గ్రహ కూటమి అనేటువంటిది మనకిక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. ఈ వారం గ్రహ సంచారంలో మార్పుల్లో మరల 25వ తేదీ శుక్రుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి అడుగు పెడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మారుతున్నటువంటి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని ఈ వారం ప్రధానమైనటువంటి ఫలితాంశములను కనుక చూడగా మేషాది ద్వాదశ రాశులకు ఎటువంటి ఫలితాలు సంభవించబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శని కేతువు శుభంగా ఉన్నారు. అలాగే గురువు అర్ధశుభుడు, రవి కొంత విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తూ ఉన్నాడు. కొన్ని పనులు మేషరాశి వారికి సకాలంలోనైతే పూర్తవుతాయి. కొంత అభివృద్ధి అనేటువంటిది ఈ వారం కొంత కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. అలాగే కొన్ని విషయముల యందు ఎవ్వరిని విశ్వసించకండి. కొన్ని విషయముల యందు విశ్వసించిన తప్పు లేదు. వాహనం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంత బాగానే ఉంటాయి. అపార్థాలకు అవకాశం ఉంది మీరు మాట్లాడేటువంటి విధానం బట్టి. కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా సౌమ్యంగా సంభాషించడం ఈ వారంలో ప్రధానంగా చేయండి. చంచలమైనటువంటి నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. ఎందుకంటే కొంత గత వారం కంటే ఈ వారం కొంత అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగులు కోరినటువంటి చోటికి బదిలీలు అయ్యేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. గురు శుక్రవారాల్లో ఒక క్లిష్టమైనటువంటి సమస్య నుంచి బయటపడతారు. ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు చాలా వరకు కూడా అవసరం. ఆత్మీయులలో ఒకరి యొక్క ఆరోగ్యంపై కొంత సందేహాలు, కొంత ఇబ్బందికరమైనటువంటి ఆందోళననే తప్పకుండా ఉంటుంది. మేషరాశి స్త్రీలకు ఈ వారమంతా కూడా యోగదాయకంగానే ఉండబోతోంది. మేషరాశి వారు ఈ వారమంతా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా చక్కగా ప్రతి రోజు సాయంత్రం దుర్గా కవచ పారాయణం చేయండి, బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా బుధుడు శుక్రుడు రాహువు శుభంగా ఉన్నారు. కొంత రవి శుభుడిగానే ఉన్నప్పటికీ కూడా కుజుడు
23వ తేదీ నుంచి శుభయోగాలను కూడా కలిగింపచేస్తూ ఉన్నాడు. అలాగే గురువు కూడా అర్ధశుభుడిగా ఉన్నాడు. కొన్ని వ్యవహారాదుల యందు వృషభ రాశి వారికి భిన్న భిన్నమైనటువంటి దృక్పథములు కలిగినటువంటి వ్యక్తులతో కొంత వాగ్యుద్ధాలు అనేటువంటివి ఏర్పడవచ్చు. కానీ ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గానే ఉంటుంది. అనేకమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. వ్యాపారపరంగా బాగుంది. యోగ్యతకు తగినటువంటి ఫలితాలైతే సాధిస్తారు. సమయస్ఫూర్తితో కొన్ని ఆపదల నుంచి కూడా బయటపడతారు. వైజ్ఞానిక సాంస్కృతిక రంగాల్లో కూడా కొంత ఆసక్తి చూపిస్తారు. వాయిదా పడుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి పునః ప్రారంభమవుతాయి. విద్యార్థులు పట్టుదల చేసేటువంటి పనులన్నిట్లలో కూడా కార్యసిద్ధి అనేటువంటిది ఉంటుంది. తోటివారి యొక్క ప్రోత్సాహంతో ఉద్యోగులు మంచి ఫలితాలు కూడా సాధిస్తారు. ఎప్పుడు కూడా నిర్ణయాలలో చపలత్వము చంచలత్వము లేకుండగా తోటివారి ప్రోత్సాహంతో చక్కగా పూర్తి చేసుకుంటే తరచూ నిర్ణయాలు మార్చకుండగా ఏకాగ్రతతో పనిచేయండి. భూగృహ సంబంధమైనటువంటి వాహన లాభాలైతే ఉన్నాయి. రావలసినటువంటి బకాయిలపై శ్రద్ధ వహిస్తే మంచి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. దైవ కార్యక్రమాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. వృషభ రాశి వారికి వృషభ రాశి విద్యార్థులు గట్టి ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. పరిహారాల విషయానికి వచ్చినట్లయితే వృషభ రాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా విశేషమైనటువంటి కుంజికా స్తోత్ర పారాయణం కానీ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం కానీ ప్రతిరోజు చేయండి. మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా కొంత రవి బుధులు శుభంగా ఉన్నారు. గురువు 30వ తేదీ వరకు కూడా శుభంగానే ఉండబోతున్నాడు. అలాగే శుక్రుడు కూడా 25వ తేదీ నుంచి కూడా మార్పు చెందుతున్నాడు కాబట్టి కొంత శుభయోగాలను కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే 23వ తేదీ నుంచి కూడా కుజుడు అర్ధశుభుడు విద్యార్థులకు ఈ వారమంతా కూడా కొంత యోగబలంతో కూడా కొన్ని కార్యాలు సాధిస్తారు. మనోబలంతో పనిచేసి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కూడా పొందవచ్చు. ఉద్యోగంలో అధికార లాభం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. అదృష్ట యోగాలు తలుపులు తడతాయి. తగిన మానవ ప్రయత్నం చేస్తే తప్పకుండా కార్యసిద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. అలాగే చిన్న చిన్న విషయములను కూడా పెద్దగా భూతద్దంలో చూసి ఎవరితో పడితే వారితో వాగ్యుద్ధాలు చేసేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కూడా మంచి సూచన. ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకునేటువంటివి కుటుంబ సభ్యులకు కూడా ఆశ్చర్యాలను కలిగింపజేస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు కొంత నిదానిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అయితే సంతృప్తికరంగానే ఉంటాయి. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. కళాకారులకు నూతనమైనటువంటి ఉత్సాహం అనేటువంటిది కూడా ఉంటుంది. పక్కనే ఉండి ఇబ్బంది కలిగించేటువంటి వాళ్ళను కొంత జాగ్రత్తగా మీరు చూసుకోండి. చాకచక్యంగా వ్యవహరిస్తే వ్యాపారంలో నష్టాల నుంచి కూడా బయటపడతారు. పురోహితులకు తగినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. వైద్యులకు లాయర్లకు ఆదాయం అనేటువంటిది కూడా పెరుగుతుంది. ఉద్యోగులకు కీలక సమాచారం అనేటువంటిది కూడా అందుతుంది. మిథున రాశి వారు ఈ వారమంతా లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. అద్భుతంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా రాహువు కేతువు శుభంగా ఉన్నారు. కొంత గురువు శుభంగా ఉన్నాడు. అలాగే కుజుడు కూడా శుక్రుడు కూడా శుభమైనటువంటి యోగాలను ఇవ్వబోతూ ఉన్నాడు. కర్కాటక రాశి వారికి ఉద్యోగపరంగా స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆటంకాలు తొలగుతాయి. చేస్తున్నటువంటి పనికి గుర్తింపు వస్తుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. అధికార యోగం అనేటువంటిది కూడా సూచనగా కనిపిస్తూ ఉన్నది. కొన్ని ఆశయాలు కూడా నెరవేరుతాయి. ఆదాయం అనేటువంటిది కూడా సంతృప్తిని ఇస్తుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యతిరేకులు కూడా అనుకూలంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యత్నాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార పరంగా గత వారం కంటే ఈ వారం బాగుంటుంది. ఉద్యోగపరంగా కూడా పనిభారం తగ్గే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులు అనుకున్నది కూడా సాధిస్తారు. కుటుంబంలో కొంత వివాదాలను పెట్టుకోకుండా జాగ్రత్త పడితే ఈ వారమంతా కూడా మంచి ఫలితాలు సాధించవచ్చు. తదుపరి కర్కాటక రాశి వారు శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణము, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము, గోక్షేత్రంలో గోవులకు సేవ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా కొంత బుధుడు శుభంగా ఉన్నాడు, గురువు కూడా శుభంగానే ఉన్నాడు, రవి అర్ధశుభుడు, శుక్రుడు అర్ధశుభుడు. లాయర్లు, డాక్టర్లు మొదలైనటువంటి వారికి ఈ వారం కొంత కార్యభారం అనేటువంటిది కూడా పెరుగుతుంది. ఎటు చూసినా సింహరాశి వారికి ఈ వారం కొంత యోగబలం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కొంత ఉద్యోగపరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఆశించిన ఫలితాలైతే తప్పకుండా సాధిస్తారు. కొత్త కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతారు. ఆత్మీయుల యొక్క ఆదరణ, ప్రోత్సాహం అందుతాయి. ఇంటిలో శుభకార్యాల మీద చర్చలు అనేటువంటివి కూడా కొనసాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు, ఇంతకాలం పడినటువంటి శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కూడా కొంటారు. విద్యార్థులకు నిరాశ తప్పకపోవచ్చు. ఉద్యోగులు ఒత్తిడులు పెరిగినా కూడా అధిగమించి ముందుకు సాగుతారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొన్ని ఆసక్తి విషయాలు కూడా తెలుస్తాయి. వివాహాది శుభకార్యముల యందు కొంత సమయాన్ని కూడా గడుపుతారు. సింహరాశి రాజకీయ నాయకులకు కొంత తీవ్రమైనటువంటి శ్రమ చేస్తే తప్పకుండా ఫలితం అనేటువంటిది లభించవచ్చు. సింహరాశి వారు ఈ వారమంతా కూడా దుర్గా సహస్రనామ స్తోత్ర పారాయణము, గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము, శనివారం రోజున రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా శని శుభంగా ఉన్నాడు, కొంత కుజుడు శుభంగానే ఉన్నాడు. అలాగే గురువు కూడా శుభయోగాలను ఇవ్వబోతూ ఉన్నాడు. రాహువు, కేతువు అర్ధశుభులుగా ఉన్నారు. అలాగే 25వ తేదీ వరకు కూడా శుక్రుడు అర్ధశుభుడు. కొంత తీవ్రమైనటువంటి శ్రమ చేస్తే కన్యారాశి వారికి మంచి పనులు కూడా ముందుకు వెళ్తాయి. ఆత్మవిశ్వాసంతో సకాలంలో పనులు పూర్తి చేయండి. దేనికి వెనుగడుగు వేయవద్దు. పూర్వ పుణ్యం అనేటువంటిది మీ అందరినీ కూడా నడిపిస్తూ ఉంటుంది. కొంత ఒత్తిడికి గురి కావచ్చు. మొహమాటం వల్ల సమస్యలు ఎదురవ్వకుండా చూసుకోవాలి. పట్టుదలతో మీరు చేసేటువంటి పనులు కొంత విజయాన్ని కూడా ఇస్తాయి. పదవీ లాభం అనేటువంటిది సిద్ధిస్తుంది. అలాగే కొంత ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకూలంగానే ఉంటాయి. కుటుంబంలో సమస్యలు అధిగమిస్తారు. కీలక సమాచారం అందుతుంది. కాంట్రాక్టర్లకు కొంత అనుకూలత, వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం అనేటువంటిది కూడా కనిపిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు చికాకులు ఎదురైనప్పటికీ కూడా అధిగమిస్తారు. కళాకారుల ప్రయత్నాలు కొంత సఫలం అవుతాయి. అలాగే కొంత కన్యారాశి వారు కుటుంబ వ్యవహారముల యందు చికాకులను తప్పించుకోవటానికి రామరక్షా స్తోత్ర పారాయణము, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము మొదలైనటువంటివి కూడా చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు పొందవచ్చు. గోక్షేత్రంలో గోవులకు సేవ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా కూడా బుధుడు, రాహువు శుభంగా ఉన్నారు. కొంత కుజుడు శుభంగానే ఉన్నాడు. అనవసరమైనటువంటి ఆందోళనలు విడిచిపెట్టి సక్రమంగా పనిచేస్తే మంచి ఫలితాలు అనేటువంటివి తులారాశి వారికి సిద్ధిస్తాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మేలు చేస్తాయి. ఊహలకే పరిమితం అవ్వకుండా కార్యాచరణతో లక్ష్యాలను కూడా పూర్తి చేసుకుంటే సరిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం నిలుస్తుంది. విద్యార్థులకు విదేశీ మోజు అనేటువంటిది కూడా కొంత తగ్గవచ్చు. ఉత్సాహంగా ముందుకు వేస్తారు. కొన్ని ఆలోచనలు కూడా అమలు చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని విషయాలలో పట్టిందంతా బంగారంగానే ఉంటుంది. దీక్షా సాధనతో కనుక కార్యరంగంలోకి దిగితే విద్యార్థులు, నూతన ఉద్యోగాలు కోరుకునేటువంటి ఉద్యోగార్థులు కూడా మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందగలుగుతారు. పారిశ్రామిక వర్గాలు, పరిశోధకులు, క్రీడాకారులకు ఈ వారంలో కొన్ని మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. తులారాశి వారికి గత వారం కంటే ఈ వారం ఇంకా అనుకూలంగా ఉంటుంది. మిత్రుల యొక్క సలహాలు కూడా పనిచేస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణంతో పాటుగా రామరక్షా స్తోత్ర పారాయణము, శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి జయమంత్ర జపం కూడా మీకు చాలా సత్ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా కేతువు శుభంగా ఉన్నాడు. కొంత గురువు శుభంగానే ఉన్నాడు. శుక్రుడు కూడా శుభంగా ఉన్నాడు. రవి అర్ధశుభుడు. ముఖ్యులతో, పెద్దవారితో సంభాషణ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగంలో అధికార యోగం అనేటువంటిది కూడా సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు సోమ మంగళవారాల్లో కూడా తెలుస్తాయి. జీవిత భాగస్వామితో వివాదాలు పెట్టుకోవద్దు. ఇంతకాలం పడినటువంటి శ్రమ ఫలిస్తుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కూడా కలిసి వస్తాయి. నిరుద్యోగుల యొక్క కృషి ఫలిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఊరటనిచ్చేటువంటి సమాచారం కూడా కనిపిస్తూ ఉన్నది. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం కలుస్తుంది. అలాగే ఫైనాన్స్ వ్యాపారులు ఆచితూచి వ్యవహరిస్తే సరిపోతుంది.
కొన్ని విషయాలలో పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేటువంటి వారిని కూడా దూరం పెట్టండి. లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తే వృశ్చిక రాశి వారి కూడా ఈ వారం కొంత అనుకూలంగానే ఉంది. వృశ్చిక రాశి వారు ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా సుబ్రహ్మణ్య ఆరాధన, మంగళవారం రోజున లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా సంధ్యాకాల సమయంలో గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. మరిన్ని మంచి ఫలితాలు కూడా పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా కూడా శుక్రుడు శని శుభంగా ఉన్నారు. కొంత కుజుడు శుభంగానే ఉన్నాడు. రవి అర్ధశుభుడు. శుభకార్యాలకు, ఉన్నత విద్యాభ్యాసానికి విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. ఎంతటి వారినైనా సరే మీ వాక్చాతుర్యంతో కూడా ఆకట్టుకుంటారు. జీవితంలో మరపురాని సంఘటన ఈరోజు ఎదురవుతుంది. బంధువులతో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగుతాయి. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుంటారు. మీ అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు. ఆర్థిక లావాదేవీలకు ఆశాజనకంగా ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి శుభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎటు చూసినా విజయమే గోచరిస్తూ ఉన్నది. తగిన కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది. అలాగే కృషికి రెట్టింపు ఫలితాలు కూడా సాధించవచ్చు. వ్యాపారంలో విజయాలున్నాయి. మంచి భవిష్యత్తు అనేటువంటిది కూడా లభిస్తుంది. నిర్మాణ పథకాల పట్ల ఏకాగ్రత వహిస్తే అద్భుతంగా ఉండబోతోంది. ధనుస్సు రాశి స్త్రీలకు ఈ వారమంతా కూడా యోగదాయకంగా ఉండబోతుంది. ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తే మరిన్ని ఫలితాలు కూడా పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు రాహువు శుభంగా ఉన్నారు. కొంత రవి శుభంగానే ఉన్నాడు. గురువు శుభంగానే ఉన్నాడు. ప్రయత్నపూర్వకంగా పనులు చేస్తే కొన్నిట్లలో విజయాలను కూడా సాధిస్తారు. రాబడి ఆశాజనకంగానే ఉంది. మొత్తానికి మనోబలంతో లక్ష్యాలను కూడా పూర్తి చేయండి. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. ధర్మ మార్గంలో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. వ్యాపార పరంగా లాభసాటిగానే ఉంటాయి. కాంట్రాక్టులు తగ్గుతాయి. ఉద్యోగపరంగా పనిభారం అనేటువంటిది తగ్గే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగ విధుల్లో ఉన్న ప్రతిబంధకాలు కూడా తొలగుతాయి. కళాకారులకు ఊరట లభిస్తుంది. పారిశ్రామిక రాజకీయవేత్తల అంచనాలు కూడా కొన్ని ఖచ్చితంగా నిజమవుతాయి. ఈ వారంలో గురు శుక్ర శనివారాల్లో చాలా మంచి ఫలితాలు కూడా మీరు సాధించగలుగుతారు. రాజకీయ నాయకులకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్యం కొంత జాగ్రత్తగా కాపాడుకుంటే మకర రాశి వారికి ఈ వారమంతా కూడా యోగదాయకంగానే ఉండబోతోంది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము ఆదివారం నాడు, సోమవారం నాడు శివ స్తోత్ర శతనామ స్తోత్ర పారాయణంతో పాటుగా గురువారం నాడు దత్తాత్రేయ వజ్రకవచ పారాయణం చేయటము, అలాగే శనివారం రోజున గోక్షేత్రంలో గోవులకు ఏదైనా దానం చేయడం లాంటి పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి మకర రాశి వారికి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి బుధుడు శుక్రుడు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు, కుజుడు అర్ధశుభుడు. కొంత ప్రయత్నపూర్వకంగా కార్యాలు చెయ్యవలసి వస్తుంది. కుంభరాశి వారికి రాబడి సంతృప్తికరంగా ఉన్నప్పటికీ కూడా డబ్బులు సరిపోకపోవడం అనేటువంటిది కొంత ఇబ్బందిగా ఉండవచ్చు. శుభకార్యాల నిర్వహణకు ఏర్పాట్ల కోసం ధనాన్ని వెచ్చిస్తారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా శుభ ఫలితాలు సాధించడానికి అనుకూలమైనటువంటి సమయము. తగిన కార్యాచరణతో కృషి చెయ్యండి. దూరపు బంధువులను కూడా కలుసుకుంటారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు పెరుగుతాయి. అయినా సమర్థతను కూడా చాటుకుంటారు. కృషికి ప్రశంసలు లభిస్తాయి. నిరాశ చెందకుండా మరొక్కసారి కొంత ప్రయత్నం చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు అనేటువంటివి లభిస్తాయి. విలువైనటువంటి వస్తువులు సేకరిస్తారు. వ్యాపార పరంగా లాభసాటిగానే ఉంటాయి. సరదాల కోసం వ్యర్థంగా డబ్బును కూడా ఖర్చు పెట్టడం అనేటువంటిది మానుకుంటే కుంభరాశి వారికి అంత అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండండి. ఆహార విహారాల్లో మార్పులు అనేటువంటివి సంభవించకుండా జాగ్రత్త పడండి. సోమవారం రోజున శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి దర్శనంతో కొంత కుంభరాశి వారికి అనుకూలత పెరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి శుక్రుడు శుభంగా ఉన్నాడు. గురువు శుభంగా ఉన్నాడు. రవి బుధ రాహు కేతువులు అర్ధశుభులుగానే ఉన్నారు. ఆర్థిక విషయాలు కొంత ఊరటనిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. చిరకాల ప్రత్యర్థులు కూడా స్నేహితులుగా మారుతారు. అదృష్ట ఫలాలు ఈ బుధ శుక్ర శనివారాల్లో కూడా అందుకునే సమయం ఆసన్నమైంది. ఇష్టకార్యాలు సిద్ధిస్తాయి. స్పష్టమైనటువంటి ఆలోచన ఏర్పడుతుంది. పన్నులు చెల్లింపుల కోసం ఒత్తిడి పెరుగుతుంది. ధర్మ మార్గంలో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మొహమాటం వల్ల సమస్యలు ఎదురు రాకుండా జాగ్రత్త పడండి. ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా
తెలుసుకుంటారు, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు, ఎత్తడి వారినైనా ఆకట్టుకునేందుకు యత్నించే సఫలాన్ని కూడా పొందుతారు. కాంట్రాక్టులు మొదలైనటువంటి వారు కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది. విద్యార్థులు కొంత కష్టపడితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. రుణ బాధలు కొంత తగ్గించటానికి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణంతో పాటుగా సోమవారం నాడు శివాష్టక స్తోత్ర పారాయణంతో పాటుగా గురువారం నాడు ఏదైనా దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మీనరాశి వారు ఇవి ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మరల వచ్చే వారం కలుసుకుందాము. ఎవరైనా వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అంటే చాలామంది కూడా ఉచితం అనుకుంటున్నారు. జ్యోతిష్యం అనేటువంటిది ఉచితంగా చెప్పబడదు. జ్యోతిష్యం ద్వారా నేను మీకు చెప్పినటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో వాటికి తీసుకున్నటువంటి రుసుము ఏదైతే ఉన్నదో మా గోక్షేత్రానికి వినియోగించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఒత్తిడి చేయకుండా కొంత ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఫోన్లు చేయండి. అపాయింట్మెంట్ తీసుకుంటే మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు.